ఆరోగ్యం పట్ల అసలు భారతీయులకు శ్రద్ధ లేదా, లేకపోతే ఏ కారణాలు మనల్ని ఈ క్యాపిటల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ గా మారుతుంది? భారతదేశం చాలా అభివృద్ధి చెందింది యాక్చువల్లీ. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1947, 1940s, 1950sలో ఇండిపెండెన్స్ పొందిన రకరకాల దేశాలని కంపేర్ చేసుకుంటే వాటన్నిటికీ భారతదేశం ఇప్పుడు స్టేబుల్ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ. యునైటెడ్ కింగ్డమ్ కూడా బీట్ చేసే పరిస్థితి వచ్చింది. వన్ ఆఫ్ ద పూరెస్ట్ నేషన్స్ ఆన్ అర్త్ నుంచి ఇప్పుడు రిచర్ దెన్ ద యునైటెడ్ కింగ్డమ్ అన్న పరిస్థితి మనకు వచ్చింది. సో ఇవన్నీ మనం గర్వించదగ్గ విషయాలే. అయితే ప్రతి నాణానికి రెండో వైపు ఉంటుంది. మరింత ప్రోగ్రెస్ ఇంత ర్యాపిడ్గా వచ్చినప్పుడు ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారుతాయి. రెండోది ఏంటంటే ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల కొన్ని మార్పులు మనకు వస్తాయి కదా. అంటే మనం కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటాం, పిల్లలు తక్కువ మందిని కంటాం. మూడోది ఫుడ్ హ్యాబిట్స్ ర్యాపిడ్గా చేరుతాయి, వెస్టర్న్ హ్యాబిట్స్ కూడా పెరగడం. సో ఈ మార్పుల వల్ల మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని వస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.